బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితుల్లో కూడా, మనకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా మన మనస్సుని శాంతంగా స్థిరంగా చేసుకుంటూ సంతోషంగా ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, దానికోసం సైకాలజీ ఎలాంటి టెక్నిక్స్ నేర్పిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది, మనం చాలా ఆనందంగా ఉంటాము. కానీ ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు కష్టపడతాము, బాధపడతాము, లోపల దిగులు చెందుతాము. మరి అటువంటి ప్రతికూల పరిస్థితుల యందు కూడా మన మనస్సుని స్థిరంగా చేసుకునేందుకు సైకాలజీ కొన్ని టెక్నిక్స్ని నేర్పిస్తుంది. అందులో మొదటిది ఫస్ట్ ఏంటంటే చేంజింగ్ అవర్ థింకింగ్ ప్యాటర్న్. దీన్నే కాగ్నిటివ్ రీఫ్రేమింగ్. ఉదాహరణ కోసం, ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామినేషన్లో విఫలమైనా, లేదా బిజినెస్లో లాస్ వచ్చినా, లేదా మనం మన ఇంట్లో మన వాళ్ళందరికీ చాలా చక్కగా వంటకం చేసాము, మనం ఆ వంటకం ప్రిపేర్ చేసేటప్పుడు అందరూ చాలా ఇష్టపడతారు, అందరూ చాలా అప్రిసియేషన్ చేస్తారు అనుకుంటూ చేశాము. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, చాలా హడావుడిగా తిన్నారు, వెళ్ళిపోయారు, ఏ విధంగానూ అప్రిసియేషన్ చేయలేదు. ఇట్లా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం జనరల్గా నెగిటివ్ థింక్ చేస్తాము. నెగిటివ్ థింక్ చేసినప్పుడు అప్సెట్ అవుతాం, మూడ్ ఆఫ్ అవుతాము, అశాంతికి లోనవుతాం. కానీ ఇక్కడ కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటే ఈ పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోగలను, ఈ పరిస్థితిని ధైర్యంగా నేను ఎదుర్కొని ఎలా నిలబడాలి, ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ అనేది నాకు ఒక లెసన్ లాంటిది, నేను జీవితంలో ముందుకు వెళ్ళి ఎన్నో విషయాలను సాధించటానికి నాకు ఇది అవకాశము, ఇట్స్ ఏ ఆపర్చునిటీ అని ఎప్పుడైతే మన మనస్సుకి మనం పదే పదే చెప్తామో, మన మనస్సుని ట్యూన్ చేస్తామో, అప్పుడు మన మనస్సు ధైర్యంగా శాంతంగా నిలబడుతుంది. లేదు అంటే పరిస్థితి కోసం ఆలోచిస్తూ నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, నేను ఎవరికి ఎప్పుడు ఎటువంటి కష్టం ఇవ్వలేదు కదా, ఎందుకు నాకు ఇలా జరుగుతూ ఉంది, ఇన్ని ఫెయిల్యూర్స్ని నేను ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రము ఆ నెగిటివిటీ, ఆ మూడ్ ఆఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన మనస్సుని మనం చాలా ధైర్యంగా, స్థిమితంగా, ప్రశాంతంగా చేసుకోవటము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది తెలుసు కదా. ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటామో మన మనస్సులో ధైర్యం కలుగుతుంది, ఉమంగ ఉత్సాహం కలుగుతుంది, నిరాశ నిస్పృహ నుంచి మనల్ని మనము బయటికి తీసుకొని రాగలము. కాబట్టి ఫస్ట్ టెక్నిక్, ఏదైనా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కాగ్నిటివ్ రీఫ్రేమింగ్, దాన్నే మనము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటము. ఇలా ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మనం మార్చుకున్నామో, నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి ఎప్పుడైతే మనం థింక్ చేసామో, ఆ సమస్య మీద కాకుండా పరిష్కారం మీద, నివారణ మీద మన దృష్టికోణం ఉంటుంది. సో ఎప్పుడైతే పరిష్కారం మీద, నివారణ మీద మన దృష్టికోణం ఉంటుందో దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలము. ఇక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు సైకాలజీ ప్రకారము రెండవ టెక్నిక్ వచ్చేసి మైండ్ఫుల్నెస్. అంటే గతం కోసం ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, గతంలో ఎందుకు ఇలా జరిగింది అని ఒక దిగులు, చింత. భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఒక భయము, ఒక నిరాశ ప్రారంభమవుతూ ఉంటుంది. అలా కాకుండా మైండ్ఫుల్నెస్, ఎన్నో అవసరం లేనటువంటి ఆలోచనలు వస్తాయి. ప్రతి ఆలోచన మీద మనం దృష్టి పెట్టామనుకోండి, మన ఎనర్జీ దాని మీద ఫోకస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మైండ్ఫుల్నెస్ అంటే కేవలము ప్రజెంట్ సిచ్యువేషన్, కేవలము వర్తమానం మీద మనం దృష్టి పెట్టాలి.
సో వర్తమానం మీద దృష్టి పెడితే గతం యొక్క నెగిటివ్ ఆలోచనల నుంచి, ఆ నెగిటివ్ విషయ సైకిల్ నుంచి, అలాగే భవిష్యత్తు యొక్క అనేక భయాల నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోగలం. అయితే ప్రతి ఆలోచన మీద మనం దృష్టి పెట్టకుండా ఏ ఆలోచన అవసరమో ఆ ఆలోచన మీదే దృష్టి పెట్టాలి. మైండ్ఫుల్నెస్. ఇతరులని మనం ఎలా అబ్జర్వ్ చేస్తామో అలాగే మన మనస్సుని బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా, రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా మన ఆలోచనలను మనం పరిశీలిస్తూ ఏదైతే పాజిటివ్ ఉందో, ఏదైతే గుడ్ ఉందో, ఏదైతే మన ధైర్యాన్ని పెంచుతుందో, ఏదైతే మన మనస్సుని ప్రశాంతం చేస్తుందో దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తాము, అటెన్షన్ పే చేస్తాము. కాబట్టి మైండ్ఫుల్నెస్ అన్నింటికీ ఆధారమే మనస్సు, అన్నింటికీ మనస్సే కారణం. కాబట్టి నెగిటివ్ థాట్స్ ఎరైజ్ అయినప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు కదా, నన్ను ఎవరు గౌరవించట్లేదు కదా, ఇన్ని సమస్యలలో నేను ఎంతో తలమునకలైపోయి బాధపడుతూ ఉన్నాను, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా దాని మీద మనం దృష్టి పెట్టద్దు, దానికోసం మనం ఎక్కువ ఆలోచించద్దు. వాటిని పాస్ ఆన్ చేస్తూ ఏదైతే అవసరమో దాని మీద దృష్టి పెట్టడమే మైండ్ఫుల్నెస్. మరి ఎప్పుడైతే మన ఆలోచన విధానం మీద దృష్టి పెడతామో, మూడవది సైకలాజికల్ టెక్నిక్ ఎమోషనల్ కంట్రోల్ లేదా ఎమోషనల్ సెల్ఫ్ కంట్రోల్. అంటే ఏంటంటే మన భావోద్వేగాల మీద మనకి ఒక కంట్రోల్ కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, కోపం వస్తుంది. ఎందుకు ఎవరు చెప్పిన మాట వినట్లేదు, పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు మొబైలే వాచ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎమోషనల్ కంట్రోల్ ఉంటుంది. మన భావోద్వేగాల మీద మనకు అదుపు, ఒక నియంత్రణ ఉంటుంది. కోపం తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతమైనటువంటి మనస్సుని మనము స్థిరపరచుకోగలం. కాబట్టి ఎమోషనల్ కంట్రోల్. ఎందుకంటే మనం ఎలాంటి ఎమోషన్స్ని క్రియేట్ చేస్తామో అటువంటి వైబ్రేషన్స్, అటువంటి వాతావరణం. మనం ఏ విషయమైనా సరే పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళని మోటివేట్ చేసే విధంగా, వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా, వాళ్ళలో ఒక పరివర్తన కలిగే విధంగా ఒక గుడ్ పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తూ మనం చెప్తే వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. లేకపోతే ఏమవుతుంది, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక కోపము, ఆవేశము, చింత ఇటువంటివన్నీ వచ్చేస్తాయి, ఏవైతే మన మనశ్శాంతిని డిస్టర్బ్ చేస్తాయో. కాబట్టి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ ద్వారా ఎమోషనల్ కంట్రోల్, మన భావోద్వేగాల మీద మనకి అదుపు. ఎవరైతే వాళ్ళ మనస్సులో కలిగినటువంటి నెగిటివ్ ఎమోషన్స్ మీద, భావోద్వేగాల మీద సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారో వాళ్ళు ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలరు. అలాగే మనం ఒకసారి చరిత్రని పరిశీలిస్తే ఎంతోమంది మహానుభావులు, ఉత్తమోత్తములు ఎన్నో కష్టాలని ధైర్యంగా ఎదుర్కొని సహనంతో ఉండి ముందుకు వెళ్ళి వాళ్ళ భావోద్వేగాల మీద అదుపుని కలిగి ఉండి ఎంతో విజయాన్ని సాధించినటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం విన్నా చూసిన మన మనస్సు కూడా ఒక మోటివేషన్ని, ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుంటుంది. ఇక నాలుగవది వచ్చేసి పాజిటివ్ సెల్ఫ్ టాక్. అంటే ఎవరైనా బాధపడుతున్నా, అరే ఎందుకు నాకు ఇంత కష్టం కలిగింది, ఎందుకు నాకు ఇన్ని పరిస్థితులు వచ్చాయి, ఎందుకు నేను ఇంత జాగ్రత్తగా ఉన్న ఇన్ని నిందలు అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎవరైనా బాధపడుతున్నప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తాము, ఈ పరిస్థితి వెళ్ళిపోతుంది, ఈ పరిస్థితి కంటే నీ శక్తి ఎక్కువ, నీ సామర్థ్యం ఎక్కువ, ఇటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ కోసం ఎక్కువ ఆలోచించద్దు, నెగిటివిటీని క్రియేట్ చేయొద్దు అని చెప్తాం కదా. అలాగే పాజిటివ్ సెల్ఫ్ టాక్, మనతో మనము పాజిటివ్గా మాట్లాడుకోవాలి, మన మనస్సుని మనము ఎంతో శ్రేష్టంగా దివ్యంగా ఉంచుకోవాలి. మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అనే పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం? పాజిటివ్గా మాట్లాడుకుంటున్నాం, ఇన్స్పిరేషనల్గా మాట్లాడుకుంటున్నాం. మనం ఉండేటువంటి పీపుల్ యొక్క సాంగత్యం కూడా అలాగే పాజిటివ్గా ఉండి, ఇన్స్పిరేషన్తో ఉండి, మనలో ఒక ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి. కాబట్టి 4వ సైకలాజికల్ టెక్నిక్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఎప్పుడైతే మనతో మనం పాజిటివ్గా సెల్ఫ్ టాక్ చేసుకుంటామో ఆ పరిస్థితిని స్వీకరించేటువంటి శక్తి మనలో కలుగుతుంది. అదే 5th సైకలాజికల్ టెక్నిక్ వచ్చేసి యాక్సెప్టెన్స్. జనరల్గా మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులని, సమస్యలని మన మనస్సు స్వీకరించలేదు. ఏ క్షణమైతే మన మనస్సు ఆ పరిస్థితిని, ఇది పరిస్థితి, ఇప్పుడు నేను దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అని స్వీకరిస్తుందో మన సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు అన్నమాట. సబ్కాన్షియస్ మైండ్లో చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక గొప్ప స్టోర్ హౌస్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఎన్నో అనుభవాలు కూడా అందులో స్టోర్ అయ్యి ఉంటాయి. మనం ఎప్పుడైతే పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తామో, అవును ఎవ్వరూ నన్ను ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు, ఇప్పుడు పరిస్థితి ఇది అని ఎప్పుడైతే మనం పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తామో, స్వీకరిస్తామో, అప్పుడు మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయగలం. పరిస్థితిని యాక్సెప్ట్ చేయనంత వరకు ఇతర వ్యక్తులు ఎవరైనా నిందిస్తున్నారు, విమర్శిస్తున్నారు, మన గురించి చెడుగా చెప్తున్నారనుకోండి, ఇది పరిస్థితి అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా శాంతపూర్వకంగా ఎదుర్కోవాలి అనేటువంటిది కూడా మనలో కలుగుతుంది. కాబట్టి యాక్సెప్టెన్స్, ఎప్పుడైతే మనం పరిస్థితిని స్వీకరిస్తామో మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క అనుభవాల అనుసారంగా సొల్యూషన్ అనేది, పరిష్కారం అనేది మనం చేయగలం అన్నమాట. దాన్ని స్వీకరించినంత వరకు కూడా మనలో రెసిస్టింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఎమోషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక 6వ సైకలాజికల్ టెక్నిక్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. జనరల్గా ఏ సమస్య వచ్చినా, అది వ్యాపారంలో నష్టం కావచ్చు, లేదా మనము ఇష్టపడుతున్నటువంటి జాబ్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రమోషన్ రాకపోవడం కావచ్చు, లేకపోతే ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఏదైనా సరే, పిల్లలు మనకి అనుకూలంగా లేకపోవచ్చు, వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటమో, ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు మనం ఎక్కువగా సమస్య కోసం ఆలోచిస్తూ ఉంటాం. సమస్య మీద మన దృష్టికోణాన్ని పెడుతూ ఉంటాం. సమస్య మీద మన దృష్టికోణాన్ని పెడుతున్నంతసేపు దిగులు, చింత, బాధ ఇవన్నీ పెరుగుతాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, నలుగురు మనుషులుండి నలుగురు సమస్య మీద దృష్టి పెడుతున్నప్పుడు మాత్రం మనం ఒక్కరిమైనా సరే 5వ వ్యక్తిగా సమస్య మీద కాకుండా సమాధానం వైపు, పరిష్కారం వైపు, నివారణ వైపు దృష్టి పెట్టడాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అని అంటారు. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని మనం ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ఆటోమేటిక్గా ప్రతికూల పరిస్థితులన్నింటినీ మనం ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలము. ఇక 7వ సైకలాజికల్ టెక్నిక్ వచ్చేసి సోషల్ సపోర్ట్. మనకు ఎవరైతే ఇష్టమో, మనం ఎవరి సాంగత్యంలో ఉంటే మన మనస్సు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందో, ప్రభావవంతంగా ఉంటుందో, అటువంటి వాళ్ళ మధ్య ఉండి మనం వాళ్ళ నుంచి మంచి సలహాలు తీసుకుంటూ మన ప్రాబ్లం షేర్ చేసుకున్నప్పుడు మన మనస్సు కొద్దిగా రిలాక్స్ అవుతుంది. అయితే అందరితోనూ షేర్ చేసుకోవటం వలన ఇదిగో నా సమస్య ఇది, ఇదిగో నాకు ఇన్ని కష్టాలు, ఇదిగో నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అనే సమస్య కోసం మనం షేర్ చేసుకోవటం వలన మళ్ళీ నెగిటివిటీ పెరిగిపోతుంది కాదు. సో మనకి బాగా ఎవరైతే మనల్ని మోటివేట్ చేసి మన దృష్టిని పరిష్కారం వైపుకు తీసుకెళ్తారో అటువంటి వారితోనే సోషల్ సపోర్ట్ అనేది ఉండాలి. అప్పుడే మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలము. ఇక 8వ టెక్నిక్ వచ్చేసి ఏ పరిస్థితినైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి అని అంటే ఫస్ట్ మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎమోషనల్ పరంగా ఆరోగ్యంగా ఉండాలి, అందరితోనూ మన రిలేషన్షిప్స్ ఆరోగ్యంగా ఉండాలి. దాన్నే మనము
హెల్దీ లైఫ్ స్టైల్, మన జీవన విధానము, మన జీవితపు అలవాట్లు, మన వ్యవహారము, మన ప్రవర్తన ఇవి ఎంతగా హెల్తీగా ఉంటాయో ఆ పరిస్థితి మన మనస్సు మీద ప్రభావితం చూపించకుండా మనం చాలా అంటే చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలము. లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనం ఎటువంటి పరిస్థితినైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగి నేను సంతోషంగా ఉండగలను అనేటువంటి మనోధైర్యాన్ని మనలో తీసుకొని వస్తుంది. ఇక 9వ సైకలాజికల్ టెక్నిక్ వచ్చేసి ఫైండింగ్ ద పర్పస్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో కూడా ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఒక కళ్యాణం ఉంటుంది, అశుభంలో కూడా శుభం ఉంటుంది. మన దృష్టికోణాన్ని మార్చుకొనగలిగి దీన్ని నేను క్రాస్ చేయడం వలన, దీన్ని నేను అధిగమించడం వలన, దీన్ని నేను ఎదుర్కోవడం వలన నాలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అనేటువంటి ఆలోచన సరళిని, ఆలోచన విధానాన్ని మనం పెంచుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఫైండింగ్ ద పర్పస్, ఏదో ఉంది, ఇది నాకేదో నేర్పించడం కోసం వచ్చింది అని మన దృష్టికోణాన్ని మనం మార్చుకోగలిగినప్పుడు మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలం. ఇక 10వ టెక్నిక్ వచ్చేసి ఇవన్నీ చెయ్యాలి అంటే మనతో మనం పాజిటివ్గా సెల్ఫ్ టాక్ చేసుకోవాలి అన్న ఆ పరిస్థితిని మనం స్వీకరించి మనకు ఎవరైతే సపోర్ట్ చేసి మోటివేట్ చేసి ఇన్స్పిరేషన్ చేస్తారో అటువంటి వాళ్ళతో మనం ఉండాలి అన్న, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి అన్న, దానిలో ఒక మంచి ఉద్దేశాన్ని మనం కనుగొనాలి అన్న, సమస్య మీద కాకుండా పరిష్కారం మీద, నివారణ మీద దృష్టి పెట్టాలి అన్న మన మైండ్ చాలా సైలెన్స్ ఉండాలి. మనం కొద్దిగా ఏకాంతవాసిగా అవ్వాలి. భగవంతునితో మనం శక్తిని నింపుకోవాలి. కాబట్టి సైలెన్స్ ఆఫ్ ద మైండ్, ప్రతిరోజు మనం కొంతసేపు అయినా సరే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తూ మన మైండ్ని మనం సైలెన్స్గా పెట్టుకుంటే వీటినన్నింటినీ మనం ఎదుర్కోగలం. ఇక లాస్ట్, ఇవన్నీ చేయాలి అని అంటే గాడ్ ఆల్మైటీ డివైన్ ఫాదర్, సుప్రీం ఫాదర్, పవర్ హౌస్ అయినటువంటి పరమాత్మతో మన మనస్సు కనెక్ట్ అయి ఉండాలి, అనుసంధానం అయి ఉండాలి. అన్ని రకాల శక్తుల్ని మనం మన మనస్సులో నింపుకోగలిగి వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే మాత్రము ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా సమర్థవంతంగా మనం ఎదుర్కోగలం. ఇవన్నీ చాలా చక్కటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేయడానికి, మన కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయడానికి, మన దృష్టికోణాన్ని మార్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కానీ ఇవి విన్న వెంటనే రావు. అభ్యాసం, ప్రాక్టీస్తో మన మీద మనకి నమ్మకంతో, విశ్వాసంతో, ధైర్యంతో మనం ముందుకు వెళ్ళగలము. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.